సికింద్రాబాద్లోని బోయినపల్లి మేధా స్కూల్ వద్ద విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. తమ పిల్లల భవిష్యత్తుకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు. డ్రగ్స్ తయారీ కేసులో మేధా స్కూల్ను విద్యాశాఖ సీజ్ చేసింది. స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ స్కూల్లోనే అల్పాజోలం తయారీ దందాకు తెరలేపినట్టు పోలీసులు గుర్తించారు. आधा रूट से ये करे तो बच्चे क्या करेंगे? सब ये ऐसा काम करे तो बच्चे का एग्जाम से वो क्या करना है बच्चे का। हमारा 4-5 किलो आधा पीस भी बांध लिया, आधा 70% पीस बांध लिए, 70% पीस बांध लिए। अभी वही तो ना, क्या करना। जो भी फाउंड करी होगा दूसरा स्कूल में, 4th में एक है, 5th में एक है। अभी दूसरा स्कूल में कहाँ कोई दूसरा स्कूल में। బోయిన్పల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్తో పాటు ఉదయ్, సాయి, మురళిని రిమాండ్కు తరలించారు పోలీసులు. గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి ఫార్ములా కొని జయప్రకాష్ గౌడ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న గురువారెడ్డి కోసం ఈగల్ టీం గాలిస్తోంది. ఇప్పటికే బోయిన్పల్లిలో మేధా పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. మేధా స్కూలు అనుమతులను రద్దు చేసింది విద్యాశాఖ. సుదర్శన్ ఈ రోజు ఏం చేసిందంటే ఎగ్జామ్స్ ఉందని పిల్లగాని తీసుకొని వచ్చినాను. మెసేజ్ వచ్చింది నిన్న, అయితే సీజ్ చేసిరని ఈ రోజు తెలిసింది మాకు. ఇది జరిగింది మొన్న, అయితే సీజ్ చేయలేదని మాకు మెసేజ్ వచ్చింది. వీడికి వచ్చి చూస్తే అంత సీజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు 10th 9th సంవత్సరం ఫీజు 50,000 కట్టినాను. మొత్తం 50,000 కట్టేస్తుంటే 50,000 కట్టేసినాను. ఇప్పుడు వీళ్ళకి ఏరే స్థానికి తీసుకపోతే స్టడీ ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకి. ఏరే స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అడ్జస్ట్ కావచ్చు. ఇప్పుడు 9th ఏం చేయాలా అని అదే అర్థమైతే లేదు. ఇప్పుడు 1వ క్లాసు 2వ క్లాసులు అంటే మనం చేంజ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు 9th ఏరే దాంట్లో స్టడీ ఎట్లా ఉంటుందా అనేది నాకు ఒక భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కట్టని పరిస్థితిలో ఉన్నాము. అధికారులు ఏం కోరుకుంటాం అంటే మాకు హెల్ప్ చేయాలి, హెల్ప్ చేసి చదివియాలి. ఎందుకంటే మేము ఫీజులు మొత్తం కట్టేసిన, కట్టకపోయింటేనన్నా మేము వేరే దానిలో అలా ఎట్లాగో లాగా అడ్జస్ట్ అయితే మళ్ళీ ఫీజులు మొత్తం కట్టి. సుదర్శన్ సార్ సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా స్కూల్లో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, పిల్లల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రత్యామ్నాయంగా ఏ స్కూళ్లలో జాయిన్ చేయాలనుకుంటున్నారు? యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? గంగోత్రి, బోయిన్పల్లి మేధా స్కూల్ వద్ద విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటో అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. తమ పిల్లల భవిష్యత్తు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు పేరెంట్స్. డ్రగ్స్ తయారీ ఇటీవల 3 రోజుల క్రితం ఏదైతే బోయిన్పల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. ఈ గుర్తించినటువంటి నేపథ్యంలో కళాశాల మేనేజ్మెంట్ కూడా ఇందులో భాగం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గౌడ్ అనే వ్యక్తి ఇది మొత్తం కూడా కర్త కర్మక్రియగా మొత్తం ఈ 2 రాష్ట్రాలు ఏదైతే మహారాష్ట్ర దగ్గర నుంచి ఏపీకి ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ నుంచి ఆల్ఫాజోలం అనేటువంటి మెటీరియల్ ని తరలిస్తున్నారు. ఇది మొత్తం కూడా మత్తు పదార్థాలకి సంబంధించినటువంటి మెటీరియల్. దీనికి సంబంధించి దాదాపు లక్షల్లో కూడా కోట్లలో కూడా ఆర్జిస్తున్నట్టు, ఇతర రాష్ట్రాలకు కూడా తరలించి కోట్లలో కూడా ఆర్జిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించింది. కాబట్టి మొత్తం స్కూల్ ని కూడా ఏదైతే స్కూల్ నే అడ్డాగా చేసుకుని మొత్తం ఈ దందా మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో, స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉందో వీరి మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా నలుగురిని అరెస్టు చేశారు. కానీ ఇందులో చదివేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు భవిష్యత్తు ఏంటా అన్న కోణంలో మండే స్కూల్స్ రీఓపెన్ కావడంతో తల్లిదండ్రులందరూ కూడా మేధా స్కూల్ ముందు కూర్చొని బైఠాయిస్తున్నారు. ఏదైతే తమ పిల్లల భవిష్యత్తు ఏంటి, అలాగే అకాడమిక్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు, మార్చి 6 ఏప్రిల్ ఎండింగ్ లోపు అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అవుతుంది. అంతవరకు కూడా పర్మిషన్ ఇవ్వాలి స్కూల్లో చదవడానికి అన్న కోణంలో కూడా కొందరు తల్లిదండ్రులు అయితే అక్కడికి వచ్చి ధర్నాకు దిగినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద స్కూల్లోనే
ఏదైతే మాదక ద్రవ్యాల ఉత్పాదకం అలాగే ఆల్ఫాజోలం మెటీరియల్ ని తయారు చేస్తున్నటువంటి రియాక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా అందులోనే కెమికల్ ఒక ల్యాబొరేటరీ లాగా ఏర్పాటు చేస్తున్న ఆల్ఫాజోలం ని భారీ ఎత్తులో తయారు చేస్తున్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కఠిన చర్యలు ఇప్పటికే తీసుకున్నప్పటికీ కూడా ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ ధర్నాకు దిగడం మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని అలాగే స్థానికుల్ని ఏదైతే మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడి నుంచో సరఫరా అవుతోంది కాబట్టి స్థానికులు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము తమ విద్యార్థుల భవిష్యత్ ఏంటి, తమ పిల్లల భవిష్యత్ ఏంటి అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది గంగోత్రి. ఉషా, విద్యను అడ్డు పెట్టుకొని డ్రగ్స్ తయారు చేసిన దందాను ఇప్పటి వరకైతే పోలీసులు అరెస్టు చేశారు.